కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొస్తున్న రాజ్యాంగం 131వ సవరణ బిల్లును ఆయన నల్ల చట్టంగా అభివర్ణించారు. చెన్నైలో ఈ బిల్లు ప్రతులకు స్వయంగా నిప్పుపెట్టి కాల్చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను ఆయన అధికారికంగా శ్రీకారం చుట్టారు. నిరసనలో భాగంగా నల్లటి దుస్తులు ధరించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్ల జెండాను ఎగురవేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు ఈ బిల్లు తీరని నష్టం చేకూరుస్తుందని మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు ఈ డీలిమిటేషన్ చట్టాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేదంటే తమ పోరాటం ఆపబోమని కేంద్ర ప్రభుత్వాన్ని స్టాలిన్ హెచ్చరించారు. தொகுதி வரைமுறை பெயரில் மாநில அரசாங்கத்தின் உரிமையை பறிக்காதே. தமிழ்நாடு போராடும், தமிழ்நாடு வெல்லும்.